ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల వందనములు. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి అని ఎవరు చెబుతున్నాడు? భక్తుడైన దావీదు గారు మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఏమని? ఆయన యందు భయభక్తులు ఉంచమంటున్నాడు. ఏ విధంగా భయభక్తులు ఉంచాలి మనం? ఆయన వాక్యం ఎలా చెబుతుందో ఆ విధంగా మనం నడుచుకోవాలని చెబుతున్నాడు. ఆ విధంగా నడుచుకోవటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అర్థమైందా? ప్రతిదానికి మనం ఎదురు తిరగటం, గొడవలు పెట్టుకోవటం అవి కాదు. దేవుడు ప్రేమను పంచమన్నాడు. అవసరమైతే తల వంచుకుని ముందు సాగి శాంతిని నెలకొల్పాలి. ఇప్పుడు దేవుడు కూడా అదే చేశాడు మనకి. తనకి ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటిని ప్రేమతోనే సహించాడే కానీ ఎక్కడ కూడా మిగతా దేవుడిలాగా కోపాలతో రెచ్చిపోయి ఒక గ్రామాన్ని కానీ ఒక దేశాన్ని కానీ నాశనం చేయడం కానీ అలాంటి ఏమీ మన దేవుడు చేయలేదు. కేవలం మన దేవుడు చెప్పిందంటే సాధ్యమైనంత వరకు బాధను భరించటం, ప్రేమతో కలిగి ఉండటమే. అర్థమైంది దేవుని బిడ్డారా? రెండోది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడమే. అప్పుడు యుద్ధము యెహోవాదే అన్నట్టు దేవుడు దాని గురించి దేవుడే మన తరపున యుద్ధం చేస్తాడు. బాధలు ఎవరు భరేస్తారు? మనం భరేస్తాం. అవమానాలు ఎవరు భరేస్తారు? మనం భరేస్తాం. అన్నీ మనం భరేస్తాం. కానీ దానికి విజయాన్ని ఇచ్చేది మాత్రం దేవుడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయన యందు భయభక్తులు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి ఏమీ కొదువలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి ఏమీ కొదవలేదంట. ఎట్టి పరిస్థితుల్లో ఇక మనకి చెడు అనేది ఉండదు. అన్నీ సమృద్ధిగా ఉంటాయి. మీరు అనొచ్చు, అయ్యా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు అలా హతసాక్షిగా చనిపోయాడు కదా, ఆయన ఎంతో జ్ఞానవంతుడు కదా, ఎందుకు ఆయన ఇలా మరణానికి అప్పచెప్పాడు దేవుడు అని మీరు మనకి దేవుని కొరకు నిజంగా భయభక్తి గల వారికి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అవమానాలు ఎదురైనాయి, కష్టాలే ఎదురైనాయి. అదెందుకు? మనకి ఎవరో కాదు, దేవుణ్ణి పట్టించింది ఎవరు? దేవుడితో సహవాసం చేసి శిష్యుల్లో ఒకళ్ళే దేవుణ్ణి పట్టించారు. అర్థమైందా? అలాగే మనలో మన క్రైస్తవులే మనల్ని పట్టిస్తారు, అవమానపరుస్తారు. నిజాలు తెలుసుకోకుండా అవమానపరుస్తారు. ఎన్ని చేసినా తల వంచుకుని ముందుకెళ్ళి మనం ప్రార్థన చేయడమే. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు అయినా సరే, అవసరమైతే దూరంగా ఉండైనా సరే మనం ప్రార్థన చేయడమే. కానీ ఎదిరించి మాట్లాడటం, కోపపడటం, ఒక అవమానపరచడం అలాంటివి చేసి అక్కడ శాంతి అనేది లేకుండా క్రియేట్ చేయకూడదు. ఎందువల్లంటే మనం దేవుని యొక్క బిడ్డలం, దేవుని నమ్ముకున్న వాళ్ళమే. అర్థమైందా? ఏ విషయమైనా సరే, మన తల్లిదండ్రుల విషయమైనా సరే, ఏదైనా ఒక తల్లిదండ్రులు ఒక మాట అన్నారనుకో, దాన్ని తల వంచుకుని భరాయించాలి. మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అందువల్ల తల్లిదండ్రులు కోపపడతారు. కోపపడినంత మాత్రాన మనం వాళ్ళని వదిలేసి వెళ్ళకూడదు. కోపపడటం వాళ్ళ బాధ్యత. అలాంటి పనులు మళ్ళీ వాళ్ళ కోపం వచ్చే పనులు చేయకుండా ఉండటం మన బాధ్యత.
అర్థమైంది బిడ్డలారా. అలాగని తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆ పని చేస్తారా చేయరా, అలాంటి వ్యక్తిలా కాదా అనేది తెలిసి ఉండాలి. ఒకరిని మోసం చేసేవాళ్ళ కాదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుని మనం కూడా పిల్లల్ని జాగ్రత్తగా ముందు నడిపించుకోవాలి. అప్పుడే తల్లిదండ్రుల యొక్క వాల్యూ బాగా పెరుగుతుంది. బిడ్డలు కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులకు ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. కష్టాలు వచ్చినాయని ఎట్టి పరిస్థితుల్లో మనం తల్లిదండ్రులను వదిలేయకూడదు. తల్లిదండ్రులను వదిలేసామంటే దేవుని వదిలేసినట్టే. అర్థమైంది దేవుని బిడ్డలారా. తల్లిదండ్రుని వదిలేస్తే మనం దేవుణ్ణి వదిలేస్తే, తల్లిదండ్రులు ఎందు భయభక్తులు లేకుండా ఉంటే నువ్వు దేవుని ఎందు కూడా భయభక్తులుగా ఉండలేవు. తల్లిదండ్రులకు ఎదురు చెబుతున్నావు అంటే నువ్వు దేవునికి ఎదురు చెప్పినట్టే. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎందువల్లంటే మనకి కనిపించే దేవుడు ఎవరు? తల్లిదండ్రులు మాత్రమే. అలాంటి తల్లిదండ్రి ఏ పిల్లలు కూడా బ్యాడ్గా ఉండాలని కోరుకోరు. వాళ్ళు చెడు చేసినా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ యొక్క ప్రవర్తన, జ్ఞానం ఇవన్నీ తక్కువగా ఉండటం వల్ల పిల్లల్ని మంచి చెప్పలేకపోవటం కానీ, కొన్ని కారణాల వల్ల చెడు ట్రాక్లో పడటం కానీ వాళ్ళు కారకులు కావచ్చు. అప్పుడు చదువుకున్న పిల్లలు మీరే మీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే అంత జ్ఞానం లేకపోతే తల్లిదండ్రులకి మనమే వాళ్ళకి నచ్చచెప్పి మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి. అర్థమైనది బిడ్డలారా. ఈ విధంగా మనకి 2 విధాలుగా ఉంటుంది జీవితం. ఆ జీవితం అనేది భయభక్తులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి తల్లిదండ్రులైనా సరే వాళ్ళకి వివరించి చెప్పగలగాలి. చెప్పి దాని యొక్క ప్రయోజనం వాళ్ళకి చెప్పినప్పుడు అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఉంటారు. అర్థం చేసుకోలేకపోతే నీ ఇష్టం అని తల్లిదండ్రులు ఉంటారు. ఏదేమైనా మనం తీసుకున్న నిర్ణయంలో ద్వేషం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. మన వల్ల ఒకరు బాధ పెట్టే పరిస్థితులు అసలు ఉండకూడదు. అర్థమైంది దేవుని బిడ్డలారా. ఏదైనా అది దేవునికి అనుగుణంగా ఉండాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మన వల్ల దేవునికి అవమానం వచ్చేసి అసలు తీసుకోకూడదు. అవసరమైతే ఆ కష్టాలను భరించాలి, కానీ దేవునికి అవమానం వచ్చే పనులు అసలు చేయకూడదు. మనకి ఎన్ని వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ముందు ఎందుకు విడిచిపెట్టకూడదు అంటే కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మన నిజాయితీ ఉంది చూసారా, అదే దేవుని ముందు నిలబడుతుంది. మనం ఒకరిని ఓ మాట అనుకుని ఉంటాం చూసారా, అదే మనం దేవుని ఎందుకు నిలబడి ఉంటాం. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదురు చెప్పకుండా ఉంటాం చూసారా మన నిజాయితీతో, అదే దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. మనం కార్చే ప్రతి కన్నీరు దేవుని దగ్గర చేస్తుంది. ఎందుకంటే ఏం జరిగిందో అవతల వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే ఏం జరిగిందో నీకు దేవుడికి తెలుస్తుంది. అవునా కదా? అప్పుడు దేవుడే నిన్ను అర్థం చేసుకుంటాడు, దేవుడే నిన్ను క్షమిస్తాడు, దేవుడే నిన్ను హెచ్చింపజేస్తాడు. కానీ ఎన్ని జరగాలంటే కేవలం ముందేముండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఆ భయభక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. కష్టాలు వచ్చినా సరే దాన్ని తీర్చే వాడేవాడు దేవుడు మాత్రమే. ఒకప్పుడు మన సొంత మిత్రులు కూడా మనల్ని తప్పు పట్టచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పు పట్టడు. ఎందువల్లంటే సమస్తం ఎరిగినవాడు ఆయన. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మన వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉంటుందే కానీ అవతల వల్ల మనం ప్రయోజనం పొందే పరిస్థితిలో ఎప్పుడు దేవుని పిల్లలు ఉంటారు. ఎందువల్ల ఉంటారంటే దేవుడు వాళ్ళని ఆ విధంగా ఆశీర్వదిస్తారు. ఏమన్నాడు? ఒకరితో
ఆవదు, ఏమీ కొదువు లేదు. అంటే అర్థం ఏంటి? నిన్ను ఒకళ్ళకి ఇచ్చేవాడుగా చేస్తాడే కానీ ఒకళ్ళ దగ్గర నిన్ను చేయడు అనమాట. ఎందువల్ల అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు చేయాల్సిందంటే కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా తలదించుకొని దేవుని దగ్గర మొరపెట్టుకో. ఎట్టి వయసులో నీ తల్లిదండ్రుల దగ్గర కానీ ఎవరైనా దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ ఎదురు చెప్పడం మానేసి, ఎదురు చెప్పకుండా కేవలం ప్రార్థిస్తే అక్కడ జరిగిన విషయం దేవుడికి నీకు మాత్రమే తెలుసు ఏం జరిగిందో. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పులుంటే నీ తప్పులు నువ్వు సర్దిద్దుకో. ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఆమేన్.